ఓం నమో వెంకటేశాయ. కరే దివ్యచక్రం పరే చారు శంఖం గళే తారహారం లలాటే లలామం భుజంగే నిషన్నం పరానందరూపం సదా భూమిజాయుక్తమీడే హృదంతే. పరమానంద స్వరూపుడు, శంఖ చక్రములను ధరించినటువంటి వాడు, కంఠముల యందు వివిధమైనటువంటి హారములతో విరాజిల్లుతూ భక్తులను అనుగ్రహిస్తున్నటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ, తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దివ్య అనుగ్రహ విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను, సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 215వ రోజులకు ప్రవేశించాం. ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్పవాక్యాలను అందరము కలిసి పలుకుతూ శుభారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్ వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం ఏకవింశ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీ ధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన
करिष्यामहे। श्रीवाल्मीकि प्रार्थना। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकि कोकिलम्। श्री आञ्जनेय प्रार्थना। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। श्रीरामायण प्रार्थना। वाल्मीकिगिरिसम्भूता रामसागरगामिनी पुनाति भुवनं पुण्या रामायण महानदी। श्रीराम प्रार्थना। अयोध्याख्येतु गुर्वर्धे त्यक्त्वा राज्यं गिरौ वसन् पादुके भरतायादात् स रामः शरणं मम। श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे एकविंशः सर्गः। శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. తవ లక్ష్మణ జానామి మయి స్నేహమనుత్తమం విక్రమంచైవ సత్వంచ తేజశ్చ సుదురాసదం. రామచంద్రమూర్తి కౌసల్యాదేవికి అనేక ధర్మములతోటి ఉదాహరణలతోటి పూర్వం వారు చేసినటువంటి ఆ ఘనకార్యములను ఉదాహరణలుగా చూపించి ధర్మాన్ని బోధించి తండ్రి మాటను పాటించడం అనేది కనీస ధర్మము. పూర్వీకులు అందరూ ఆచరించినటువంటి ఆ ధర్మాన్నే నేను ఆచరిస్తున్నాను తప్ప ఇదేదో నేను కొత్తగా చెప్పేటటువంటి విషయం కాదమ్మా, కావున అనుమతించవమ్మా అని చెప్పి ఆ కౌసల్యాదేవిని ప్రార్థించిన పిమ్మట ఇంకా లక్ష్మణస్వామి కూడా మరి చాలా మాట్లాడాడు కదా. ఆ మాట్లాడినటువంటి మాటలన్నిటికీ కూడా సమాధానం చెప్పాలి కదా. ఎందుకు అంటే తండ్రి ఆయన ఆ కైకేయికు వశమైపోయి కామవశుడై ఈ విధమైనటువంటి ఆజ్ఞ ఇచ్చాడు అని చెప్పి తండ్రిని నిందించాడు. అటువంటి తండ్రిని ఎదిరించినా తప్పు లేదు అని చెప్పి అన్నాడు. కావాలంటే ఆ తండ్రితోటి యుద్ధం చేయటానికి కూడా నేను సిద్ధము అన్నాడు. ఈనాడు నా పరాక్రమాన్ని నువ్వు కనుక అనుమతించినట్లయితే ఈనాడు నా ధనుర్విద్య ఆ వైశిష్ట్యాన్ని ఆ పరాక్రమాన్ని రామచంద్రమూర్తి కౌసల్యాదేవి అలాగే ఆ దశరథ మహారాజు కూడా చూస్తాడు. కావున నేను నన్ను అనుమతి ఇవ్వండి, నాకు నేనే మొత్తం కార్యాన్ని నడిపిస్తాను, రాజ్యాన్ని నీకు పాదాక్రాంతం చేస్తాను అని చెప్పి లక్ష్మణస్వామి రామచంద్రమూర్తి మీద ప్రేమతోటి కౌసల్యాదేవి వద్ద మాట్లాడుతూ తండ్రి అయినటువంటి దశరథుడి గురించి అనేకమైనటువంటి అనుచితమైనటువంటి మాటలను మాట్లాడాడు. దండింతాము, దండించడం కూడా కుదరకపోతే కానీ వధించేయడానికైనా సిద్ధమే, వధ్యతాం అపి అని చెప్పి అనేశాడు. మరి వాటన్నిటికీ సమాధానం చెప్పాలి కదా రాముడు. అందుకనే అంటున్నాడు తవ లక్ష్మణ జానామి మయి స్నేహం అనుత్తమం అంటూ, లక్ష్మణ నాయన లక్ష్మణ మయి తవ అనుత్తమం స్నేహం, నాయందు నీకు ఉన్నటువంటి అనుపమానమైనటువంటి అసమానమైనటువంటి స్నేహం ఏదైతే ఉందో ఆ స్నేహం నాకు తెలుసు నాయన. నువ్వు ఈ మాటలన్నీ కూడా నా మీద ఉన్నటువంటి స్నేహంతో చెబుతున్నావు. స్నేహము అంటే అంటారు, స్నేహము అంటే అతుక్కుని వదలనటువంటి పదార్థం ఏదైతే ఉందో దాన్ని, అటువంటి గుణం ఏదైతే ఉందో దాన్ని స్నేహ గుణము అంటారు.
అందుకనే రామచంద్రమూర్తి లక్ష్మణస్వామిని వనానికి వెళ్లకుండా, లక్ష్మణస్వామి తనతో పాటు రాకుండా ఆపుదాము అనుకున్నా సరే ఆపలేకపోయాడు. లక్ష్మణస్వామికి అంత స్నేహము రాముని యందు ఉన్నది. మహిప్రాణ ఇవాపరహ అని కూడా అన్నారు కదా. రాముడికి లక్ష్మణుడు అంటే బయట తిరిగేటటువంటి ప్రాణం లాంటి వాడు అని చెప్పి అన్నారు. అందుకనే రామచంద్రమూర్తి అంటున్నాడు, లక్ష్మణ, నా మీద నీకు ఉన్నటువంటి ప్రేమ గురించి, అతిశయించినటువంటి అసమానమైనటువంటి ఆ ప్రేమ గురించి నాకు తెలుసయ్యా. అంతేకాదు, నీలో ఉన్నటువంటి విక్రమంచైవ సత్వంచ, నీకు ఉన్నటువంటి పరాక్రమము, సత్వం, నీ యొక్క బలము, ఇవన్నీ కూడా సుదురాసతం, ఎవ్వరూ కూడా ఎదుర్కోలేనటువంటి, ఎవరూ కూడా తగ్గించలేనటువంటిదైనటువంటి తేజ, నీ యొక్క తేజస్సు ఏదైతే ఉందో ఆ తేజస్సు కూడా జానామి, నాకు తెలుసు అంటున్నాడు. అంటే ఏమిటి? లక్ష్మణుడు కేవలం రాముడి మీద ఉన్నటువంటి ప్రేమతోటే మాట్లాడాడు తప్ప అంత విషయం లక్ష్మణుడి దగ్గర లేదు అని అనుకుంటారేమో. ఆ మాట పొరపాటు. లక్ష్మణుడు అన్నటువంటి విషయాన్ని, తాను చెప్పినటువంటి మాటలను చెయ్యగలడు అనే విషయాన్ని రామచంద్రమూర్తే అంటున్నాడు. ఏమంటున్నాడు? నా మీద ఉన్నటువంటి ప్రేమ గురించే తెలుసు, నీకు ఉన్నటువంటి పరాక్రమం ఏదైతే ఉందో అమితమైనటువంటి పరాక్రమం, అసమానమైనటువంటి పరాక్రమం, దాని గురించి తెలుసు. పరాక్రమమే కాదు, నీ యొక్క బుద్ధి బలము, అదేవిధంగా శారీరకమైనటువంటి బలం ఏదైతే ఉందో ఆ బలం గురించి తెలుసు. వీటన్నిటితో కూడినటువంటి నీ తేజస్సు ఏదైతే ఉందో ఎవరూ కూడా ఎదుర్కోలేనటువంటిది, ఎవరూ కూడా తగ్గించలేనటువంటి నీ తేజస్సు ఏదైతే ఉందో నీ తేజస్సు గురించి కూడా నాకు తెలుసు నాయన. నువ్వు అంత గొప్పవాడివి, అంత పరాక్రమవంతుడివి, అంత బుద్ధిశాలివి, వీటన్నింటినీ మించి నా మీద అంత గొప్ప ప్రేమ కలిగినటువంటి వాడివి అని చెప్పి అంటున్నాడు రామచంద్రమూర్తి. చూడండి, లక్ష్మణుడు మాట్లాడినటువంటి మాటలకి రాముడికి కోపం వచ్చి లక్ష్మణుణ్ణి దండించవచ్చు, నిందించవచ్చు, కోప్పడవచ్చు. కానీ ఆ సందర్భంలో కూడా రాముడు చాలా సాత్వికమైనటువంటి బుద్ధితోటి సాత్వికంగానే ఆలోచిస్తున్నాడు తప్ప లక్ష్మణుడి నా ముందు ఈ విధంగా గట్టిగా మాట్లాడతాడా, నా ముందు తండ్రి గారిని నిందిస్తాడా అని చెప్పి కోపం తెచ్చుకోలేదు. ఎందుకు కోపం తెచ్చుకోలేదు అంటే లక్ష్మణుడి యొక్క మాటలలో ఎంత కోపము ఉన్నదో అంత ప్రేమ అనేది ఉన్నది అనేది రామచంద్రమూర్తికి తెలుసు. కావుననే లక్ష్మణుడు ఇంతగా మాట్లాడినప్పటికీ కూడా నీకు నా మీద ఉన్నటువంటి ప్రేమ, నీకు ఉన్నటువంటి శౌర్య వీర్య పరాక్రమములు, నీ తేజస్సు, వీటన్నిటి గురించి నాకు తెలుసు నాయన అని చెప్పి అన్నాడు. మరి ఇది తెలుసుకోవలసినటువంటి, నేర్చుకోవలసినటువంటి పద్ధతి. అంటే ఎదుటివారు మనం ఏదైనా తప్పు చేసినప్పుడు, లేకపోతే మనం ఏదైనా కోల్పోయినప్పుడు, నష్టపోయినప్పుడు ఎదుటివారు మనల్ని తిడుతూ ఉన్నారు అంటే అది మన తల్లిదండ్రులు కానివ్వండి, లేకపోతే మన తోడబుట్టినటువంటి వారు కానివ్వండి, వాళ్ళు ఏదైనా అంటున్నారు అంటే అది కేవలం మనల్ని తిట్టడము, నిందించడం అర్థం కాదు. మనం కోల్పోయినటువంటిది ఏదైతే ఉందో, మనం నష్టపోయినటువంటిది, అది వాళ్లే నష్టపోయినట్లుగా ఆ విధంగా తాదాత్మ్యంతో మన నష్టాన్ని వారి నష్టంగా భావించి మన మీద ఉన్నటువంటి ప్రేమతోటి వాళ్ళు ఆ విధంగా కఠినంగా మాట్లాడుతున్నారు తప్ప వారికి వేరే ఉద్దేశము లేదు అనే విషయాన్ని మనం గ్రహించగలగాలి. మన అలా గ్రహించగలిగినటువంటి వాడు రామచంద్రమూర్తి కనుకనే ఆ లక్ష్మణుని యొక్క కోపంలో ఉన్న ప్రేమను గుర్తించినటువంటి వాడై, లక్ష్మణ, నా మీద నీకు ఎంత ప్రేమ ఉందో నాకు తెలియదా? అంతేకాదు, నీవు అన్న మాటలన్నీ కూడా నెరవేర్చగలిగినటువంటి పరాక్రమము, బలము కూడా కలిగిన వాడివి, ఆ తేజస్సు కలిగిన వాడివి, అయినప్పటికీ కూడా శాంతించాలయ్యా అని చెప్పి రామచంద్రమూర్తి లక్ష్మణస్వామికి సర్ది చెప్పటం కోసం, అంటే లక్ష్మణస్వామిని ఊరడించడానికి ఈ విధంగా లక్ష్మణుణ్ణి పొగుడుతూనే ప్రారంభించి, మమ మాతుర్మహద్దుఃఖం అతులం శుభలక్షణ అభిప్రాయమవిజ్ఞాయ సత్యస్య చ శమస్య చ. సరే, నా తల్లికి కలిగినటువంటి బాధను, నాకు కలిగినటువంటి కష్టమును చూచి నువ్వు ఈ విధంగా మాట్లాడుతున్నావు, అంతే కదా. కానీ నీ వంటి వివేకవంతుడు ఈ విధంగా మాట్లాడచ్చా అని అంటూ శుభలక్షణ,
మంగళకరమైనటువంటి శుభప్రదమైనటువంటి లక్షణములు కలిగినటువంటి వాడా అని అంటున్నాడు. సత్యస్య సత్యానికి, అలాగే శమస్య శాంతి అంటే ఇంద్రియ నిగ్రహం ఏదైతే ఇంద్రియ నిగ్రహానికి, అభిప్రాయం ఉన్నటువంటి పరమార్థాన్ని అవిజ్ఞాయ తెలుసుకోకుండా మమ మాతు అతులం మహద్దుఃఖం జాయతే, మా తల్లి అయినటువంటి కౌసల్యాదేవికి విపరీతమైనటువంటి తట్టుకోలేంత శోకము కలుగుతోంది నాయన. లక్ష్మణుడితో అంటున్నాడు రామచంద్రమూర్తి, లక్ష్మణ, సత్యము ధర్మము అదేవిధంగా ఈ శమము అని అన్నారు. శమము అంటే ఇంద్రియ నిగ్రహము, శాంతి, వీటన్నింటిలో ఉన్నటువంటి పరమార్థం ఏదైతే ఉందో ఈ పరమార్థాన్ని తెలుసుకోలేక పుత్రవియోగం అనే బాధతోటి దీన్ని గ్రహించలేక మా తల్లి ఈ విధంగా బాధపడుతున్నదయ్యా కౌసల్యాదేవి. కానీ అన్నీ తెలిసినటువంటి నువ్వు కూడా ఈ విధంగా ఆవేశపడటం అనేది సమంజసము కాదు. ఎందుకంటే తల్లి ప్రేమ ముందు ఈ మిగతా ధర్మములు అవి కూడా కనిపించడం లేదు. దానితోటి సత్యమును పక్కన పెట్టి తనను సేవించు అనే ధర్మాన్ని పాటించమంటున్నది. కానీ సత్యాన్ని విడిచిపెడితే ధర్మం ఎక్కడ ఉన్నది? సత్యాన్ని విడిచిపెట్టేసి ధర్మాన్ని పట్టుకోమంటే అది కుదిరే వ్యవహారం కాదు. పైగా ఆమెకు కూడా, ఆమె యొక్క అంతరాత్మకు కూడా తెలుసు ఏమని, తండ్రి మాటను పాటించడం కుమారుడి యొక్క కర్తవ్యమని, భర్త యొక్క అభిప్రాయాన్ని అంగీకరించడం భార్య యొక్క కర్తవ్యము అని చెప్పి ఆమెకు కూడా తెలుసు. కాకపోతే నా మీద ఉన్నటువంటి ప్రేమతోటి కలిగినటువంటి దుఃఖం వల్ల ఆమె ఆ ధర్మానికి, సత్యానికి, అలాగే శాంతి, ఇంద్రియ నిగ్రహం వీటి యొక్క పరమార్థాన్ని విస్మరించి తెలుసుకోలేక ఆ దుఃఖంలో మరిచిపోయి విపరీతమైనటువంటి దుఃఖంతో ఆమె ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నది. విపరీతమైనటువంటి తట్టుకోలేనంతటి శోకాన్ని ఆమె పొందుతూ ఉన్నది. కానీ నీవు ఒక క్షత్రియుడవు, రాజకుమారుడవు, ఈ రాచరిక వ్యవహారాన్ని కూడా తెలిసినటువంటి వాడివి. ఇన్ని తెలిసినటువంటి నువ్వు కూడా మరి ఇంత ఆవేశపడటం, కోపగించుకోవటం, తండ్రి గారిని నిందించడం ఇది ఎంతవరకు సమంజసమయ్యా? నువ్వే ఆలోచించు లక్ష్మణ అని చెప్పి అంటున్నాడు. అందుకనే ఏమంటున్నాడు, తల్లికి కలిగిన దుఃఖము అంటే అది తల్లి ప్రేమ వల్ల ఇవన్నీ కూడా ఆమె ఆలోచించడం లేదు. కానీ నువ్వు కూడా ఎందుకు ఆలోచించడం లేదు అంటే ఆయన అనొచ్చు, అన్నగారి మీద నాకు ఉన్నటువంటి ప్రేమ వల్ల నేను ఇవన్నీ ఏమీ ఆలోచించడం లేదు అన్నగారు అని చెప్పి లక్ష్మణుడు కూడా అనొచ్చు. కానీ లక్ష్మణుడు ఒక రాజకుమారుడు, క్షత్రియుడు కావున ఆ క్షత్రియ ధర్మాన్ని ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు, ఆ వివేకాన్ని ఎప్పుడూ కూడా కోల్పోకూడదు. అందుకనే రాముడు అంటున్నాడు, ఆమె తల్లి ఆ విధంగా అన్నది అంటే ఆమె కలిగినటువంటి దుఃఖంలో అలా అని ఉండవచ్చు. కానీ వివేకవంతుడమైనటువంటి ఆయన, అన్నీ తెలిసినటువంటి వాడైన క్షత్రియ కుమారుడమైనటువంటి నీవు ఈ విధంగా మాట్లాడకూడదయ్యా అని అంటూ, ధర్మో హి పరమో లోకే ధర్మే సత్యం ప్రతిష్ఠితం ధర్మ సంశ్రితమేతచ్చ పితుర్వచనముత్తమం. ఏమన్నావు లక్ష్మణ? తండ్రి గారు కైకేయి యొక్క మాటలకు వశమైపోయి ఆయన ఏదో మాట చెప్పాడు, అలా చెప్పినటువంటి మాట పట్టించుకోవలసినటువంటి అవసరం లేదు, అసలు వినవలసినటువంటి అవసరం లేదు అని అన్నావా? ధర్మం ఏం బోధిస్తుందయ్యా అని అంటూ, లోకే ఈ లోకంలో ధర్మోహి ధర్మమే పరమః ధర్మే ధర్మమే పరమః ధర్మం అనేది మొదటిది. ఈ లోకంలో అన్నిటికంటే కూడా మొదటగా మనం పరీక్షించుకోవలసింది, మొదటగా మనం సమీక్షించుకోవలసింది, ఆలోచించవలసింది దేని గురించి అంటే ధర్మం గురించే ఆలోచించాలి. ఆ ధర్మమే అన్నిటికంటే శ్రేష్టము. ఆ ధర్మానికి విరుద్ధంగా అన్నప్పుడు ఆ తరువాత చేయదలసినటువంటి పనిని చెయ్యాలి. మరి ధర్మే సత్యం ప్రతిష్ఠితం, అటువంటి ధర్మం యందే సత్యము కూడా ప్రతిష్ఠితమయ్యింది. అంతేగాని సత్యం వేరు ధర్మం వేరు, ధర్మం కోసమని చెప్పి అంటే సత్యాన్ని విడిచిపెట్టేసి ధర్మాన్ని ఆచరించు అంటే అది ఎలా కుదురుతుంది? ప్రాణాన్ని విడిచిపెట్టి దేహం ఏ విధంగా అయితే అది పనికిరాదో, సత్యాన్ని విడిచిపెట్టి ధర్మం కూడా అదే విధంగా ఏమాత్రము ఉండలేదు.
ఆ ధర్మము యందే సత్యము కూడా నిలచి నెలకొని ఉన్నది. కావున సత్యం ధర్మం యందే ఉంది. కావున ఆ సత్యాన్ని అంటే ఏమిటి? మాట నిలుపుకోవటము, ఇచ్చిన మాట నెరవేర్చడం ఏదైతే ఉందో దానిని తప్పనిసరిగా పాటించి తీరాలి. ధర్మో విశ్వస్య జగత ప్రతిష్ఠ లోకే ధర్మిష్టం ప్రజా ఉపసర్పంది అని ఈ విధంగా మనకు ఉపనిషత్తుల్లో చెప్పినట్లుగా సమస్తమైనటువంటి జగత్తుకి ఆశ్రయభూతమైనటువంటిది ధర్మమే. కావున ఈ లోకంలో అతిశయంగా ఆ ధర్మమే ధర్మము యందే ప్రవర్తించి ఉండాలంటే ఏమిటి? అన్నింటినీ విడిచైనా సరే ధర్మాన్ని పాటించాలి. ధర్మంలోనే అన్నీ ఉన్నాయి. కావున ఆ ధర్మం ఒక్కటి కనుక పాటించినట్లయితే మిగతావన్నీ కూడా ఆచరించినట్లే అని చెప్పి అంటున్నాడు. మరి ఇక్కడ చెబుతున్నాడు, మరి మాతృవచనము పాలనము, పితృవచన పాలనము ఈ రెండూ కూడా ధర్మములే. మరి ఈ రెండింటిలో ఏది మొదట ఆచరించవలసినటువంటి ధర్మము అని అంటే దానికి కూడా సమాధానం చెబుతూ ఉన్నాడు. మరి ధర్మం గురించి చెప్పాడు కదా, ధర్మాన్ని పాటించాలి అన్నాడు. మరి తల్లి యొక్క మాటను పాటించడము ధర్మమే, తండ్రి మాట పాటించడం ధర్మమే. రెండింటిలో మరి ఏది ఉత్తమంగా, ఏది మొదటగా ఆచరించాలి అంటే ఉత్తమం ఏతత్ పితుర్వచనం. ఈ రెండింటిలోనూ కూడా ఉత్తమమైనటువంటిది తండ్రి యొక్క మాట. కావున మొదట ఆ తండ్రి యొక్క మాటను పాటించాలి, అటు పిమ్మట తల్లి మాటను అనుసరించాలి అని చెప్పంటూ ఏతత్ పితుర్వచనం ధర్మ సంస్కృతం. ధర్మాన్ని ఆశ్రయించి ఉన్నటువంటి తండ్రి మాటని మొదట పాటించాలి, ఆ తరువాత తల్లి మాటను కూడా పాటించాలి. ఎవరినీ ధిక్కరించకూడదు. అయితే రాచరికములైనటువంటి వ్యవహారములు ఏవైతే ఉన్నాయో ఈ వ్యవహారంలో రాజాజ్ఞగాను పిత్రాజ్ఞగాను కూడా తండ్రి మాటనే ఈ సందర్భంలో పాటించడం ఉత్తమమైనటువంటి ధర్మము అని రామచంద్రమూర్తి అంటూ సంసృత్య చ పితుర్వాక్యం మాతుర్వా బ్రాహ్మణస్య వా నకర్తవ్యం వృధా వీర ధర్మమాశ్రిత్య తిష్ఠత. అసలు ఈ లోకంలో ధర్మాన్ని పాటించాలి అని అనుకునేటువంటి వాడు, ధర్మ మార్గాన్ని అనుసరించాలనుకునేటువంటి వాడు ఏం చెయ్యాలి అని అంటే దానికి చెబుతూ వీరుడైనటువంటి అంటే దయా దాన యుద్ధముల యందు వీరుడైనటువంటి వాడు, వెనుకడుగు వేయనటువంటి వాడు అని అర్థం. వీర శబ్దానికి కేవలం యుద్ధం చేసేవాడనే అర్థం కాదు. దయలోను, దానం చేయటంలోనూ, యుద్ధం చేయటంలోనూ అన్నింటిలోనూ కూడా వెనుకడుగు వేయనటువంటి వాడు ఎవడైతే ఉంటాడో అతన్నే వీరుడు అని అన్నారు. మరి అటువంటి వీరుడమైనటువంటి లక్ష్మణ, పితుర్వాక్యం మాతుర్వాక్యం బ్రాహ్మణస్య వాక్యం వా. తండ్రికి మాట ఇచ్చి కానీ అంటే తండ్రి మాటను కానీ, మాతృవాక్యం తల్లి మాటను కానీ, బ్రాహ్మణస్య వాక్యం బ్రాహ్మణుని యొక్క గురువుల యొక్క మాటను కానీ సంసృత్య చేస్తాను అని ప్రతిజ్ఞ చేసి, తల్లి మాట కానీ తండ్రి మాట కానీ గురువుల మాట కానీ వీళ్ళ మాటను చేస్తాను, అలాగేనండి నేను ఆచరిస్తాను అని చెప్పి ప్రతిజ్ఞ చేసి, వాక్యం సంసృత్య అంటే వాళ్ళకి మాట ఇచ్చి తండ్రికి తల్లికి బ్రాహ్మణునికి గురువుకి వీళ్ళకి మాట ఇచ్చి ధర్మం ఆశ్రిత్య తిష్ఠత. ధర్మాన్ని ఆచరించే ఎవడైనా సరే ఆ మాటను వృధా నకార్యం, వృధా నకార్యం వృధా, ఆ మాటను వృధా చెయ్యకూడదు, ఆ మాటను తప్పకూడదు, తప్పకుండా ఆ మాటను తప్పనిసరిగా పాటించి తీరవలసినదే అని అన్నాడు. మరి అందుకనే తండ్రికి మాట ఇచ్చాను కదా వనవాసానికి వెళతాను అని, కావున ఆ మాటను పాటించాలి. మరి తల్లి మాట పరిస్థితితో తల్లి మాట కూడా భవిష్యత్తులో పాటిస్తాను అని చెప్పి అన్నాడు ఇక్కడ. అందుకని ఏమని చెబుతున్నాడు, అన్నీ తెలిసినటువంటి వాడివి, వీరుడమైనటువంటి ఓ లక్ష్మణ, ఈ లోకంలో ధర్మాన్ని పాటించాలి, ధర్మ మార్గంలో ఉండాలి అనుకునేటువంటి ఏ ధర్మాత్ముడైనప్పటికీ కూడా తల్లికి తండ్రికి అదేవిధంగా బ్రాహ్మణునికి గురువుకి ఇచ్చినటువంటి మాటను తప్పనిసరిగా నిలుపుకొని తీరాలి. ఆ మాటను ఎప్పుడు వ్యర్థం చేయకూడదు, ఆ మాటను తప్పకూడదు అని చెప్పి అన్నాడు. మరి అందుకే కదా దాస్యామీతి ప్రతిజ్ఞాయ యోన్యథా కురుతే మనః కార్పణ్యానిశ్చితమతే కహస్యాత్ పాపతరస్తత అని చెప్పి నెరవేర్చుతాను అని, చేస్తాను అని చెప్పి, ఇస్తాను అని చెప్పి
ఏదైతే మాట ఇస్తాడో ఆ ఇచ్చినటువంటి మాట కనుక నిలుపుకోకపోతే అంతకంటే పాపాత్ముడు ఈ లోకంలో ఉండడు. ముఖ్యంగా తల్లిదండ్రులకి గురువులకి ఇచ్చినటువంటి మాట నిలుపుకొని తీరవలసినదే అని చెప్పి లక్ష్మణునికి కూడా ధర్మాన్ని చెబుతూ సోహం న శక్ష్యామి పితుర్నియోగం సోహం న శక్ష్యామి పితుః నియోగమతి వర్తితుం పితుర్హి వచనాద్వీర కైకేయ్యాహం ప్రచోదితః. వెంటనే లక్ష్మణుని కనిపించవచ్చు. ఇందాకటి నుంచి ఏమిటి తండ్రి మాట పిత్రాజ్ఞ తండ్రి ఆజ్ఞ అని అంటావు, నీకు ఆజ్ఞ ఇచ్చింది ఎవరు? దశరథ మహారాజు ఏమైనా ఆయన నోటితోటి రామచంద్ర నీవు వనవాసానికి వెళ్ళు అని చెప్పి దశరథ మహారాజు ఏమైనా అన్నాడా? అనలేదు కదా. కైకేయి చెప్పినది. కైకేయికి నీవు సవతి తల్లి, నీ సవతి తల్లి అయినటువంటి కైకేయి మాట కంటే కూడా నీ కన్నతల్లి అయినటువంటి కౌసల్యాదేవి యొక్క మాట నీకు ముఖ్యమైనది కదా. మరి ఈ ధర్మం గురించి ఏమంటావు అని లక్ష్మణుడు ప్రశ్నిస్తాడు కదా. అందుకే దానికి కూడా సమాధానం చెబుతున్నాడు. సహాహం తండ్రి పితృవాక్య పరిపాలన, తండ్రి మాట వినడము అనే ధర్మాన్ని పాటించడం కోసం అరణ్యానికి వెళ్ళడానికి సిద్ధమైనటువంటి నేను పితుః నియోగం అతివర్తితం నశక్ష్యామి తండ్రి గారి యొక్క మాట జవదాటటానికి నాకు సమర్థత లేదు. తండ్రి గారి మాట జవదాడాలి అని చెప్పి నేను అనుకోవడం లేదు. పైగా నేను ఇచ్చినటువంటి మాటను నేను తప్పలేను, ఎందుకంటే తండ్రికి మాట ఇచ్చేశాను అన్నాడు. తండ్రికి ఎక్కడయ్యా నువ్వు మాటిచ్చింది? పక్కనే ఉన్నటువంటి కౌసల్యాదేవికి కదా అనుకుంటావేమో. పితుః వచనాత్ అహం కైకేయ్యా ప్రచోదితః. తండ్రి గారి యొక్క మాట వలనే కైకేయీదేవి నన్ను ప్రేరేపించింది. ఎందుకు అంటే అప్రతిసిద్ధం అనుమతం అని అంటారు. అంటే తండ్రి గారి ఎదురుగానే కైకేయీదేవి వనవాసం గురించి చెప్పింది. ఒకవేళ తండ్రి గారికి వేరే ఉద్దేశ్యం కనుక ఉన్నట్లయితే ఆయన ఇదిగో ఈ కైకేయి చెబుతున్నటువంటి మాట తప్పు నాయన, నా ఉద్దేశం అది కాదు అని చెప్పి చెప్పాలి. పైగా అది ఏమన్నా చిన్న విషయం, ఆ చాలా పెద్ద విషయం. అయినప్పటికీ కూడా తండ్రి గారు ఆ విధంగా ఏమీ చెప్పలేదు, మౌనంగా ఉండిపోయారు. అలాగా ఆమె ప్రతిపాదించినటువంటి విషయము తండ్రికి కూడా అది అంగీకారమే, తండ్రి యొక్క మాటే కనుక ఆయన ముందు అంత ధైర్యంగా కైకేయీదేవి చెప్పగలిగింది. కైకేయీదేవి చెప్పినటువంటి మాటను ఆ దశరథ మహారాజు ఏమాత్రము దాన్ని ఖండించలేదు, కాదు అని అనలేదు. అంటే ఏమిటి? కైకేయి చెప్పినటువంటి మాట అది దశరథ మహారాజు యొక్క ఆజ్ఞయే అని చెప్పి రాముడు అంటున్నాడు. అందుకనే పితుః వచనాత్ అహం కైకేయ్యా ప్రచోదితః. తండ్రి యొక్క ఆజ్ఞతోటే నేను కైకేయీదేవి చేత ఈ విధంగా ప్రేరేపించబడ్డాను. కైకేయీదేవి ఈ విధంగా నాకు వనవాసం గురించి చెప్పింది. కావున ఇది కైకేయి మాట కాదు, పినతల్లి మాట కాదు, ఇది మన తండ్రి గారి యొక్క మాటే. ఎందుకంటే ఆయన సమక్షంలో చెప్పాడు. కావున పితృవాక్య పరిపాలన చెయ్యటం నా కర్తవ్యం అని అంటూ తదేనాం విసృజానార్యాం క్షత్రధర్మాశ్రితాం మతిం ధర్మమాశ్రియమాతైక్ష్ణ్యం మద్బుద్ధిరనుగమ్యతాం. ఈ విధంగా సత్యధర్మముల యొక్క ప్రాశస్త్యాన్ని, సత్యాన్ని విడిచిపెడితే ధర్మాన్ని పాటించినట్టు కాదు అనే విషయాన్ని తెలియజేసి ఇచ్చినటువంటి మాట నిలుపుకోవటమే క్షాత్రధర్మము అని చెప్పి, అందులోనూ కూడా తండ్రి యొక్క మాటను తప్పనిసరిగా పాటించాలి అని చెప్పి, ఈ వనవాసము అనేది కేవలం కైకేయి అభిప్రాయం కాదు, దశరథుని యొక్క అభిప్రాయమే. కావున ఇది తండ్రి యొక్క ఆజ్ఞ అవుతుంది, కావున దీన్ని పాటించి తీరాలి అని చెప్పి ఇలా ధర్మమును యుక్తిని కూడా లక్ష్మణస్వామికి చెప్పి ఇంకో మాట అంటున్నాడు లక్ష్మణస్వామి, నువ్వు శాంతించాలి నాయనా అని అంటూ తత్ అందువలన ఆ కారణం వలన, ఎందుకంటే ఇది తండ్రి గారి యొక్క ఆజ్ఞే కావున అనార్యాం క్షత్రధర్మాశ్రితాం. అనార్యాం అంటే ఏమిటి? దుష్టమైనటువంటిది. ఇందాక అంతకుముందు మనం అనుకున్నాం ఆర్యులు అనార్యులు అంటే. ఆర్యులు అంటే చేయవలసినటువంటి పనిని చేసేటటువంటి వారిని ఆర్యులు అని చెప్పి, అనార్యులు అంటే చేయకూడనటువంటి పనిని చేసేటటువంటి వారిని అనార్యులు అని చెప్పి అనుకున్నాం. మరి ఇక్కడ లక్ష్మణస్వామి
చేయకూడనటువంటి మాట్లాడకూడనటువంటి మాటలను మాట్లాడుతున్నాడు. కావుననే రాముడు ఏమంటున్నాడు, అనార్యాం, దుష్టమైనటువంటి నీ మాటలు ఏవైతే ఉన్నాయో, ఎలాంటివి, తండ్రిని కూడా వధించి రాజ్యాన్ని చేజిక్కించుకుందాము అనే నీ దుష్టమైనటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలు ఎటువంటివయ్యా అంటే క్షత్రధర్మాశ్రితాం, రాజకీయానికి సంబంధించినటువంటి మాటలు అవి. అలా క్షత్రియ ధర్మానికి, శూరధర్మానికి, రాజరికపు ధర్మానికి సంబంధించినటువంటి మాటలు, ఆ రాజకీయానికి సంబంధించినటువంటి మాటలు, అటువంటి క్రూరమైనటువంటి మాటలను, ఆ భావాలను నువ్వు ముందు విడిచిపెట్టు అని అంటున్నాడు. ఎందుకు అంటే మహాభారతంలో రాజధర్మ ప్రకరణంలో చెబుతారు, క్షత్రధర్మో మహారౌద్ర శరకృత్య ఇతి స్మృత, శరకృత్య ఇతి స్మృత అని చెబుతూ, క్షాత్రధర్మం, ఈ రాజధర్మములు ఎలా ఉంటాయంటే చాలా కఠినంగాను చాలా క్రూరంగాను ఉంటాయి. సమాధానములు నోటితో కాకుండా బాణాల నుంచి వస్తాయిట. సహజంగా సమాధానం అనేది శబ్ద రూపంలో రావాలి, కానీ ఆ క్షేత్రధర్మంలో కొన్ని సమాధానాలు కత్తుల రూపంలోనూ అదేవిధంగా ఈ బాణముల రూపంలో వచ్చి వధించి వేస్తూ ఉంటాయిట. అలా క్రూరంగా ఉంటుంది వారి యొక్క ప్రవృత్తి. అందుకని రాముడు ఏమంటున్నాడు, క్రూరమైనటువంటి రాజకీయంతో కూడినటువంటి ఆ భావాలను, అనార్యమైన దుష్టమైనటువంటి ఆ భావాలను, అంటే ఏమిటి, తండ్రిని వధించైనా సరే రాజ్యాన్ని చేజిక్కించుకోవటం అనేటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో ఆ భావములను, ఇటువంటి మతిని విసృజా, లక్ష్మణ నువ్వు ఇప్పటికైనా విడిచిపెట్టు. అంతేగాని ఆ విధంగా మాట్లాడటం ధర్మము కాదు, అది రాజకీయం. కావున ఆ దుష్టమైనటువంటి క్రూరమైనటువంటి రాజకీయంతో కూడినటువంటి ఆ భావాలు ఏవైతే ఉన్నాయో ఆ భావాలని నీవు విడిచిపెట్టవయ్యా అని చెప్పి అన్నాడు. అని ఏనామ్మతిం విసృజ ధర్మం ఆశ్రయ, నీవు ధర్మాన్నే ఆశ్రయించు. ఏమిటి ఆ ధర్మం? తండ్రి చెప్పినటువంటి మాటను నేను వినడం అనేది ధర్మము. కావున నేను చెప్పినటువంటి మాట వినడం నీ ధర్మము అని చెప్పి అంటున్నాడు. కావున తండ్రి గారి యొక్క మాట వినడం మనందరికీ ధర్మము. కౌసల్యాదేవికి కూడా ఇదే ధర్మం. కాకపోతే ఆమె బాధలో మాట్లాడుతూ ఉన్నది. అన్నీ తెలిసినటువంటి నువ్వు ఈ విధంగా మాట్లాడకూడదు అని చెప్పి రాముడు అంటూ, తైక్ష్ణ్యం మా ఆశ్రయ, తైక్ష్ణ్యాన్ని అంటే ఈ విధంగా తీక్ష్ణమైనటువంటి తీవ్రమైనటువంటి క్రూరమైనటువంటి ఈ భావాలను, ఈ ఆవేశాన్ని కూడా విడిచిపెట్టు నాయన, విడిచిపెట్టి శాంతిని పొందు. మమ బుద్ధి అనుగమ్యతాం, నేను ఏ విధంగా అయితే ఆలోచిస్తున్నానో శాంతితోటి అదే విధంగా నువ్వు కూడా ఆలోచించాలి తప్ప ఆవేశపూరితంగాను రాజకీయంతో క్రూరమైనటువంటి ఆ రాజధర్మములు ఏవైతే ఉన్నాయో దానిని ఆశ్రయించి రాజ్యాన్ని చేజిక్కించుకోవాలి అనుకునే ఇటువంటి దుష్టమైనటువంటి ఆలోచనలను భావాలను కూడా విడిచిపెట్టి సాత్వికమైనటువంటి ధర్మాన్ని ఆచరించు, నన్ను అనుసరించు అని చెప్పి రామచంద్రమూర్తి లక్ష్మణస్వామికి బోధిస్తూ ఇంకో మాట కూడా అన్నారు. ఎందుకు అంటే ఈ విధమైనటువంటిది అదేమిటి రాజధర్మము అంటే, రాజధర్మంలో ఆ విధంగా పెద్దవాళ్ళని వధించేసి రాజ్యాన్ని స్వీకరించడం అనేది రాజధర్మం అవుతుంది అంటే అది కూడా రాజధర్మం అవుతుందని ఎక్కడా చెప్పలేదు. రాజధర్మములు క్రూరంగా ఉంటాయి, ధర్మం కోసం ఆ క్రూరత్వాన్ని వినియోగించవచ్చును. అంటే ఏమిటి, వీరిలో ఉండే పరాక్రమము లేకపోతే ఆ కాఠిన్యం ఏదైతే ఉందో ఆ కాఠిన్యాన్ని, ధర్మాన్ని కాపాడటం కోసం వీరిలో ఉన్నటువంటి ఆవేశాన్ని, కాఠిన్యాన్ని, ఆ స్వభావాన్ని వినియోగించాలి తప్ప అధర్మం కోసం అని చెప్పి ఈ ఆవేశాన్ని పడినట్లయితే కనుక అది అక్రమం అవుతుంది, అధర్మం అవుతుంది. తద్వారా వంశనాశనానికి దారి తీస్తుంది. పైగా దాన్ని నాస్తికమైనటువంటి మతము అని కూడా అన్నారు. అంటే ఏమిటి అధర్మము అంటే, రాజకీయంలో ఒకటి ధర్మపరమైనటువంటి రాజకీయం. రాజకీయం అంటే రాజ్ఞ కర్మ రాజకీయం అని అంటారు. రాజకీయం అంటే అదేదో పెద్ద పదం అనుకుంటే అది పొరపాటు. రాజులు చేసేటటువంటి క్రియాకలాపాలు ఏదైతే ఉంటాయో వాటిని రాజకీయమని అంటారు. ఆ రాజులు చేసేటటువంటి వాటిల్లో ధర్మపరమైనటువంటివి, ధర్మం తప్పేటటువంటివి కొన్ని ఉంటాయి. ధర్మపరమైనవి ఎప్పుడూ కూడా సాత్వికంగా ఉంటాయి, ధర్మాన్ని అనుసరించి ఉంటాయి. ధర్మం కోసమే అంటే క్రూరత్వాన్ని లేకపోతే శరప్రయోగాన్ని సంహరించడము, వధ చెయ్యటము
ఇవన్నీ కూడా ధర్మం కోసమే జరుగుతాయి. ఇది ధర్మపరమైనటువంటి రాజకీయం. మరి అధర్మపరమైనది ఎట్లా ఉంటుంది అంటే కేవలము అధికారం, మాకు అధికారం దక్కితే చాలు దానికోసం మేము ఏదైనా చేస్తాము అని చెప్పి దాన్ని కూడా రాజధర్మంగా చెబుతారు. కానీ అది రాజధర్మం కాదు, రాజులు చేసేటటువంటి దుష్టమైనటువంటి కార్యములుగా చెబుతారు, అది అధర్మంగా చెబుతారు. అందుకనే లక్ష్మణుడితో రాముడు ఏమంటున్నాడు, లక్ష్మణ, అధర్మంతో కూడినటువంటి రాజకీయాన్ని, ఆ రాజకార్యములను విడిచిపెట్టవయ్యా, ధర్మంతో కూడినటువంటి రాజకార్యాలనే మనం ఆచరించాలి. అదే నిజమైనటువంటి సాత్వికమైనటువంటి బుద్ధి, అదే నిజమైనటువంటి ధర్మపదమైనటువంటి మార్గము. కావున నీవు ఆ ధర్మపదాన్నే అనుసరించాలి తప్ప దుష్టమైనటువంటి మార్గాన్ని అనుసరించవద్దు నాయన. ఆ రాజధర్మాల్లో ఉన్నటువంటి కొన్ని విషయాలని విపరీతమైనటువంటి వ్యాఖ్యానంగా తీసుకుని రాజ్యం కోసం ఏదైనా చేయొచ్చు అంటే రాజ్యంలో ధర్మాన్ని నెలకొల్పడం కోసం, రాజ్యంలో ధర్మాన్ని పాటింపజేయడం కోసం ఏదైనా చేయవచ్చు. కానీ రాజరిక అధికారం కోసము ఏదైనా ఇష్టం వచ్చింది చేయటం మాత్రం తప్పు అనేది మనకు రాజధర్మాల్లో కూడా తెలియజేస్తున్నారు. అందుకనే రామచంద్రమూర్తి అంటున్నాడు, రాజధర్మములలో సానుకూలమైనటువంటి ధర్మమును, దుష్టము కానిటువంటి ధర్మమును ఆచరించాలయ్యా, నువ్వు తెలుసుకో అని చెప్పి లక్ష్మణస్వామితోటి రామచంద్రమూర్తి ఈ విధంగా అంటూ, నాలాగా నీవు కూడా ఆలోచించి శాంతించి సాత్విక బుద్ధితోటి సానుకూలంగా ఆలోచించి తండ్రి మాట వినటమే ధర్మము అనే విషయాన్ని తెలుసుకోవయ్యా లక్ష్మణ అని చెప్పి రామచంద్రమూర్తి లక్ష్మణస్వామికి తెలియజేస్తున్నాడు. మరి లక్ష్మణస్వామి ఏ విధంగా స్పందించాడు, మరి కౌసల్యాదేవిని సర్ది చెప్పాడు కానీ ఆమె యొక్క అభిప్రాయం ఆమె ఏమీ చెప్పలేదు. ఆమె ఏం చెప్పిందనేది తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. తవ లక్ష్మణ జానామి మయి స్నేహం అనుత్తమం విక్రమం చైవ సత్వం చ తేజశ్చ సుదురాసదం మమ మాతుః మహద్దుఃఖం అతులం శుభలక్షణ అభిప్రాయం అవిజ్ఞాయ సత్యస్య చ శమస్య చ ధర్మో హి పరమో లోకే ధర్మే సత్యం ప్రతిష్ఠితం ధర్మ సంశ్రితం ఏతచ్చ పితుర్వచనం ఉత్తమం సంశ్రుత్య చ పితుర్వాక్యం మాతుర్వా బ్రాహ్మణస్య వా కర్తవ్యం వృథా వీరా ధర్మమాశ్రిత్య తిష్ఠతా సోహం న శక్ష్యామి పితుః నియోగం అతివర్తితుం పితుర్హి వచనాద్వీరా కైకేయ్యాహం ప్రచోదితః తదేనాం విసృజానార్యాం క్షత్రధర్మాశ్రితాం మతిం ధర్మమాశ్రయా మాతైక్ష్ణ్యం మద్బుద్ధి
మద్బుద్ధిః అనుగమ్యతాం అనుగమ్యతాం ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే ఏకవింశే సర్గే ఏకవింశే సర్గే షట్ శ్లోకాః శ్లోకాః. ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్తరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా. ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః. సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః. శౌర్యమార్కిః దీర్ఘాయుః సైన్ధికేయః. విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ. శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా. నారాయణ నమోऽస్తుతే. అథ భగవత్సమర్పణం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.